ఈ నెల 17 తెలంగాణ జాగృతి చేపట్టబోయే రైల్ రోకో ట్రైలర్ మాత్రమే అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఓబీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్రం ఆమోదించకపోతే నిరవధిక రైల్ రోకో చేపడతామని తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలంటే అభ్యర్థించే సమయం అయిపోయిందని, ఇక కొట్లాడే సమయం వచ్చిందని కవిత చెప్పారు. ఆ క్యాబినెట్లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఆర్డర్ మీరు పాస్ చేయండి. మీరు ఏదైతే రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు తిరుగుతారో అదే రాజ్యాంగంలో 243 ఆర్టికల్ డిలో మీకు లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇవ్వచ్చు అనేటటువంటి అవకాశం ఉన్నది. ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది కాబట్టి ఆ అవకాశాన్ని వదులుకోకుండా దయచేసి గవర్నమెంట్ ఆర్డర్తో ముందు తప్పకుండా ఈ ఓబీసీ బిల్లు పాస్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 42% కోసం మీరు ఇస్తే ఎలక్షన్ కమిషన్కి నోటిఫికేషన్ చేస్తే అన్ని గ్రామాల వారీగా ఐడెంటిఫై చేసి పని చేసుకొని కోర్టు ఇచ్చినటువంటి సెప్టెంబర్ 30 తారీఖు గడువు ఏదైతే ఉందో దానికన్నా ముందు ఎన్నికలు పెట్టుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి త్వరితగతిన రేవంత్ రెడ్డి గారికి మీరు ఆదేశించవలసిందిగా నేను రాహుల్ గాంధీ గారిని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇవాళ బిల్లు రాష్ట్రపతి గారి దగ్గరకు వచ్చింది. రాష్ట్రపతి గారి దగ్గరికి బిల్లు ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళీ దాన్ని తిరిగి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. వారి ఒపీనియన్ చెప్పిన తర్వాత దాన్ని తిప్పి రాష్ట్రాలకు పంపిస్తారు. కాబట్టి గౌరవనీయులు రాష్ట్రపతి గారిని కూడా ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా అనేక మంది బీసీ మహిళలు, ఆడబిడ్డలు వారి పదవులు రావాలి, రాజకీయంగా ముందుకు రావాలి, చదువుకునే అవకాశాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత చరిత్రాత్మకమైనటువంటి బిల్లు పాస్ చేసేటటువంటి ఆస్కారం మీకుంది. కాబట్టి ఒక ఆడబిడ్డగా మీరు పాస్ చేయవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు ఉద్యమం కొత్త కాదు. మేము రైల్ రోకో చేస్తాం జూలై 17 నాడని చెప్పి బలంగా నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ ఎల్లుండి క్యాబినెట్లో జీవో రాకపోయినా, మరి కేంద్రం నుంచి వెనక్కు బిల్లు రాకపోయినా ఖచ్చితంగా రైలు పయ్య తిరగనిచ్చేదే లేదు. ఇక్కడికి డెక్కన్ నుంచి ఢిల్లీకి రైల్ని రానిచ్చేదే లేదని చెప్పి